హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు దోస్తీ. ఈరోజు మనం కాకరకాయ వేపుడు చూద్దాము. ఇలా చేసి చూడండి ఒకసారి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి మస్టర్డ్ సీడ్స్, జీరా, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట. పచ్చిమిర్చి ఆనియన్, మనకి ఇక్కడ ఆనియన్ కొంచెం ఎక్కువ గోలాలి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. సో గోలాలి కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేశాను అనమాట. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. నేను అప్పటికే కాకరకాయ కట్ చేసి సాల్ట్ వాటర్లో కడిగేసాను. ఇది మనం ఆనియన్ కర్రీలోకి యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయాలి అన్నమాట. హరీబరీగా చేస్తే టేస్ట్ రాదు. ఇక్కడ కర్రీ ఉడుకుతుంది. ఈ టైంలో నేను కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అన్నమాట. మనకి కాకరకాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది. కాకరకాయ కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. కొంచెం ఉడికిపోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసి ఒకసారి కలిపి మనం క్యాప్ పెట్టేసుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి అన్నమాట. రోస్ట్ అవ్వనివ్వాలి ఆయిల్లోనే. మనం ఫ్రీక్వెంట్గా ఒక 5 మినిట్స్కి అట్లా తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మన ముక్క అనేది ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇక్కడ మనం చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసి కలిపి మళ్ళీ కొంతసేపు క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈలోపు కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మనం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను కొత్తిమీర ఎక్కువ తీసుకుంటున్నాను. నాకు ఈ కర్రీకి కొత్తిమీర ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో కొత్తిమీర యాడ్ చేసేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం మన సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నేనైతే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కర్రీ వండిన గిన్నెలోనే వేడివేడి అన్నం వేసుకొని తిన్నాను. అబ్బా ఎంత బాగుందో! మీరు కూడా ట్రై చేసి